దయాకర్ బదులు మహేష్ కుమార్ గౌడ్. చివరి క్షణంలో ఎమ్మెల్సీ అభ్యర్థి మార్పు ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం. ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీల ఎన్నికల అభ్యర్థులుగా మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్లను ఎంపిక చేసినట్లు కాంగ్రెస్ అధిష్టానం బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. ఒక అభ్యర్థిగా పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ను ఎంపిక చేసినట్లు ఆయనకు ఏఐసిసి కీలక నేత ఒకరు 2 రోజుల క్రితం సమాచారం ఇచ్చినా చివరి క్షణంలో అధిష్టానం మార్పులు చేసింది. దయాకర్కు బదులు మహేష్ కుమార్ గౌడ్ను అభ్యర్థిగా ప్రకటించింది. మరో అభ్యర్థిగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ను ఎంపిక చేసింది. వీరిలో మహేష్ కుమార్ గౌడ్ బీసీ కాగా వెంకట్ ఓసీ సామాజిక వర్గానికి చెందినవారు. వీరిద్దరు గురువారం నామినేషన్లు వేయనున్నారు. ఈ నెల 29న పోలింగ్ జరగనుంది. శాసనసభలో సిపిఐతో కలిసి కాంగ్రెస్ పార్టీకి 65 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. చూసింలా, అద్దంకి దయాకర్ గారు అనే ఒక మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తికి కాంగ్రెస్ లో అన్యాయం జరుగుతూనే ఉన్నది. ఇంకా 2 సార్లు తుంగతుర్తి నుండి ఒకసారి 1500 ఓట్లతోటి, ఒకసారి 2000 ఓట్లతోటి ఓటమి పాలు అయిండు అద్దంకి దయాకర్ అన్న. కాంగ్రెస్నే నమ్మి కాంగ్రెస్కే సేవ చేస్తూ 10 సంవత్సరాలుగా తన తెలివిని, తన జ్ఞానాన్ని, తన కష్టాన్ని అన్నిటినీ కాంగ్రెస్ కోసమే వెచ్చించిండు. ఈ మహేష్ కుమార్ గౌడ్ ఎవరో ఎన్నికల ముందు వరకు కూడా తెలియదు తెలంగాణ సమాజానికి. తెలంగాణ సమాజానికి మహేష్ కుమార్ గౌడ్ ఎవ్వరో తెలియదు. సరే, వాళ్ళ పార్టీలో ఉన్నాడు, తనకు అవకాశం వచ్చింది, ఆ క్రమంగా మన అణగారిన వర్గాలకు సంబంధించిన బిడ్డనే మహేష్ కుమార్ గౌడ్కు ఇవ్వవచ్చు, తప్పులేదు. ఈ బల్మూరి వెంకట్ ఏమాత్రం పోరాటాలు చేసిండు, లేకపోతే పార్టీకి ఏమాత్రం సేవ చేసిండు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఏమంత అక్కడికి వచ్చిండు అంటే ఎమ్మెల్యేల సంబంధించిన ఎమ్మెల్సీ కోటాలో ఒక ఓసీ అభ్యర్థికి అవలీలగా ఇచ్చేసుకున్నారు. ఇప్పుడు అద్దంకి దయాకర్కు మరి ప్రత్యక్షంగా పోటీ చేసే అవకాశం ఇస్తారో, లేకపోతే ఇంకేదైనా కార్పొరేషన్ ఇచ్చి ఏ మాత్రం ప్రాధాన్యత లేని ఇచ్చి కూర్చోబెడతారో చూడండి. కాంగ్రెసు మాలా మాదిగ వారి మధ్య విద్వేషాలతో పాటు దళితులను మొత్తం అనగదొక్కే ప్రయత్నం చేస్తాను. కాంగ్రెస్ లో దళితులకు ఏం లేదు, వచ్చిదే. పైగా మాల మాదిగ విద్వేషం పెంచబోతాను. ఒకవైపు బీజేపీ ఏమో ఎస్సీ వర్గీకరణ, ఏబిసిడి వర్గీకరణ చేయబోతున్న తరుణంలో ఇక్కడ మహర్ సామాజిక వర్గానికి సంబంధించిన మా ఖార్గే గారిని అక్కడ పెట్టి మళ్ళా మాదిగ వారికి చెమర్లకు వర్గీకరణ జరగకుండా అక్కడ పైన అడ్డుకునే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ తెలంగాణలో ఏమో మాదిగ వారికి టిఆర్ఎస్ టికెట్ ఇచ్చిన, బీఆర్ఎస్ కేసీఆర్ టికెట్ ఇచ్చిన దగ్గర మాల వారికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. చాలా చాలా పకడ్బందీగా వీళ్ళే కొట్టుకొని సావాలన్న రీతిలో ఒక కుట్రనైతే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇక మొత్తానికైతే మహేష్ కుమార్ గౌడ్కి, బల్మూరి వెంకట్కి జాక్పాట్ జరిగిందనే చెప్పాలి.